హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాహిత్య టీవీ. మనం ఇప్పుడు హైదరాబాదులోని కుత్బుల్లాపూర్ హెచ్ఎంటి గ్రౌండ్స్లో ఉన్నటువంటి గ్రేట్ బాంబే సర్కస్ని చూడ్డానికి వచ్చాము. ఇది 104 సంవత్సరాల చరిత్ర కలిగినది. ఆసియాలోనే అతిపెద్ద సర్కస్గా దీన్ని పేర్కొంటారు. దాదాపు 30 ఏళ్ల తర్వాత మన హైదరాబాద్ నగరానికి ఈ సర్కస్ వచ్చింది. అందుకే జనం చాలామంది వచ్చారు. అద్భుతమైనటువంటి విన్యాసాలు కళాకారులు ప్రదర్శిస్తారు. చూడండి మరి. ఇదిగోనండి, వచ్చేసాం గ్రేట్ బాంబే సర్కస్కి. 104 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఆసియాలోనే అతిపెద్దదైనటువంటి గ్రేట్ బాంబే సర్కస్ ఇది. ఇందులో 80 మందికి పైగా స్వదేశీ విదేశీ కళాకారులు తమ అద్భుతమైనటువంటి విన్యాసాలు ప్రదర్శించి ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తారంటే ఏమాత్రమూ అతిశయోక్తి లేదు. 30 ఏళ్ల తర్వాత హైదరాబాదులో జరుగుతున్న ప్రదర్శన ఇది కాబట్టి ఎంతోమంది ప్రజలు ఎంతో ఆసక్తిగా తిలకించడానికి ఈ సర్కస్కు వస్తున్నారు. ఇంతకీ ఇది ఎక్కడ అంటే హైదరాబాద్ కుత్బుల్లాపూర్లో ఉన్నటువంటి హెచ్ఎంటి గ్రౌండ్స్. చింతల్ అంటారు కదండి, చింతల్ కుత్బుల్లాపూర్, అక్కడ హెచ్ఎంటి గ్రౌండ్స్ ఉంటాయండి. అక్కడ ఏర్పాటు చేశారు ఈ యొక్క గ్రేట్ బాంబే సర్కస్ని. ఇది ప్రతిరోజు 3 షోస్ వేస్తారండి. మధ్యాహ్నం 1 గంటకు, సాయంత్రం 4 గంటలకు, అలాగే సాయంత్రం 7 గంటలకు. దీనికి టికెట్లు ఎలా ఉంటాయంటే 100 రూపాయలు, 200 రూపాయలు, 300 రూపాయలు, అలాగే 400 వరకు ఉంటాయన్నమాట. గమనిస్తున్నారు కదండి. శనివారం ఆదివారం 4 ఆటలు ఉంటాయి అని అంటున్నారు. అదిగో షో టైం. 60 అడుగులు ఎగిరే టాపెస్ కళాకారులు, స్కై వాకు, అమెరికన్ ట్యాంపోలిన్, ఇథియోపియన్ ఐకారియన్ యాక్ట్, రష్యన్ రింగ్ డ్యాన్సు, అరేబియన్ వంటి ప్రపంచవ్యాప్తంగా డేర్ డెవిల్ విన్యాసాలు ప్రదర్శించే కళాకారులు, అలాగే మంగోలియన్ ఐరన్ బాల్ స్ట్రాంగ్ మ్యాన్, చైనీస్ స్పోర్ట్స్ బ్యాలెన్స్, అలాగే పిల్లలు ఎంతో ఆసక్తిగా తిలకించే పెట్ డాగ్స్ ఉంటాయి కదండి, డాగ్స్ యొక్క విన్యాసాలు. ఆ తర్వాత మిర్రర్ మ్యాను, అద్భుతమైనటువంటి విన్యాసాలండి. 1 కాదు 2 కాదు, చాలాసేపు, అంటే సుమారుగా మనం ఈ యొక్క ప్రదర్శనలోకి అడుగు పెడితే 2 అవర్స్ దాకా ఉంటుందండి. మేము 7 o'clock అలా అడుగు పెడితే రాత్రి 9 o'clock వచ్చాము. అదిగో ఈ ముందు వరుసలో కూర్చున్నామండి. 400 రూపీస్ టికెట్ ఉంటుంది. అలా వెనక్కి వెళ్తున్న కొద్దీ 400, 300, 200, 100 అలా ఉంటుందన్నమాట. అదిగో మేమందరము ఇక్కడికి వచ్చేసాము. ఇక కాసేపట్లో ప్రదర్శన మొదలవుతుంది. ఈలోపు ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చోబోతున్నారు. హడావుడిగా ఉంది. నిజంగా మేమే ఆశ్చర్యపోయాము. మామూలు రోజుల్లోనే ఇంత రష్ ఉంటే మరి శని ఆదివారాల్లో ఇంకెంత ఉంటుందా అని అనిపించింది. మా సీట్లలో మేమైతే కూర్చున్నాము. అదిగో చూడండి, మా ఆవిడ, మా అమ్మాయి, అదిగో మా మోహిత్, నళిని, మేమందరము కూర్చున్నాము. ఇది మా ఇంటికి దగ్గరే అవుతుందండి, అందుకని వెళ్ళాము. నిజంగా చాలా చాలా బాగా అనిపించింది. అసలు వాళ్ళు ప్రదర్శించిన ప్రదర్శనలు చూస్తే అవాక్కయ్యామండి. సో మీకు కూడా చూపించాలన్న ఉద్దేశంతో నేను వీడియో తీశాను. ఇక మీరు చూసి ఎంజాయ్ చేయండి.
అదిగోండి ఇప్పుడు చూడండి, డాగ్స్ చేసే విన్యాసాలు చాలా బాగుంటాయండి. అదిగో గమనించండి, ఇక్కడ మధ్యలో తను అదిగో అలాగా స్టాండ్ పెట్టాడు, గమనించారు కదా. అదిగో ఈ కుక్క చూడండి, దాంట్లో నుంచి దీంట్లో నుంచి ఎలా వంపులు తిరుగుతూ వయ్యారంగా అనేటట్టుగా పోతుంది. మీరు గమనించండి ఒక్క నిమిషం. అదిగో దాంట్లో నుంచి ఇటు వంపులు తిరుగుతూ వెళ్తోందండి, వాటి మధ్యలో నుంచి అలా వెళ్తూ ఉంది. మరో డాగ్ చూడండి ఎంత చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తుంది. అదిగో చూడండి ఎలా వెళ్తుందో కదూ. అదిగో ఇలా వెళ్తున్నాయి. ఒకటేమిటండి, బోలెడన్ని విన్యాసాలున్నాయి, మధ్యలో జోకర్స్, తర్వాత జోకులున్నాయి, ఇంకా బోలెడన్ని అబ్బురపరిచే సంభ్రమాశ్చర్యాలకు గురి చేసే ఐటమ్స్ ఉన్నాయండి. నేను అవన్నీ మీకు చూపిస్తాను, బట్ ఒకే వీడియోలో అన్నీ చూపించడానికి సాధ్యపడదు కదా, చాలా లెంగ్త్ అవుతుంది. మరి దాదాపు అంత లెంగ్త్ అయినప్పుడు చూడ్డానికి కూడా చాలామంది ఇష్టపడరు. కాబట్టి మరొక వీడియో అలా ఇంకొక 2 వీడియోలు అలా ప్లాన్ చేద్దామని అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ యొక్క షోతో నేను ముగిస్తాను. చూడండి ఆ అమ్మాయి కాళ్ళ మధ్యలో నుంచి ఎలా వెళ్తుందో, వీటికి ఎంత చక్కగా తర్ఫీదు ఇచ్చి ఉంటారో గమనించండి. అదిగో చూడండి, అది కాళ్ళ మధ్యలో నుంచి ఇలా పాములాగా మెలికలు తిరుగుతూ వెళ్ళిపోతుంది. అదిగో గమనించండి, అదిగో మళ్ళీ అదిగో చూసారా. నిజంగా ఎంత ఆశ్చర్యంగా అనిపించిందంటే, నిజంగా అంత పెద్ద డాగ్స్ అండి బాబోయ్, మామూలుగా లేవు. అవి బలిష్టంగా కూడా ఉన్నాయి, అయినప్పటికీ వాటికి తర్ఫీదు ఇచ్చారు. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ వాచ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాహిత్య టీవీ.